హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పన్నీర్ చనా మసాలా కర్రీ చేస్తున్నాను. చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో, టెక్స్చర్ అది గ్రేవీ చిక్కగా చాలా బాగా వచ్చింది. అయితే ప్రాసెస్ మొత్తం చూసేయండి. అలా రైస్లో కలుపుకుంటే చాలా బాగుంది. ఫస్ట్ అయితే శనగలు తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక పూట అంతా కూడా నానబెట్టుకోవాలి. పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బౌల్లోకి దోసపప్పు, గసగసాలు, జీడిపప్పు ఈ మూడు కూడా వేసుకొని వాటర్ వేసి ఒక 2 గంటల సేపైనా నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 2 ఆనియన్స్ కట్ చేసి యాడ్ చేసుకొని ఇవి నానిన తర్వాత ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని తర్వాత 3 టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగించుకున్న తర్వాత ముక్కలు కట్ చేసుకునే విధంగా మిక్సీలోకి యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత శనగలు అయితే కుక్కర్కి వేసుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని పెట్టుకొని బటర్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, ఈ జీడిపప్పు ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై అవుతుండగా పక్కన బౌల్లోకి వేసుకున్న మసాలా, ధనియాల పౌడరు, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుంది కదా, అవుతుంది దానిలోకి మనకు తగినంత 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత పెరుగు, ఈ మసాలాలన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా ఈ కళాయిలోకి యాడ్ చేసుకోవాలి. చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ పన్నీరు చనా మసాలాకైతే మనం ఈ పేస్ట్లు ముందుగుంటగా రెడీ చేసి పెట్టుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ అనేది. గ్రేవీ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రై అవుతుండగా పక్కనైతే పన్నీర్ కట్ చేసుకుందాం. నేనైతే 200 గ్రామ్స్ దగ్గర వరకు పన్నీర్ తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత శనగలు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ శనగలు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మిక్సీ జార్లోకి అయితే పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఉండిపోద్ది కాబట్టి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ముందు మిక్సీలోని కొంచెం వాటర్ వేసి అవి వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మనం ముందుగుంటగా పన్నీర్ పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఈ పన్నీర్ పీసెస్ అన్ని కూడా కొంచెం గ్రేవీ మరుగుతుండగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అమూల్ ఫ్రెష్ క్రీమ్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోతుంది. చూసారా, 5 నిమిషాల తర్వాత మూత వేపించేసి చూస్తే గ్రేవీ అంతా కూడా చిక్కగా దగ్గరగా అయింది. ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. లాస్ట్లోని ఫైనల్గా కసూరి మేతి యాడ్ చేసుకోవాలి. అడుగంటకన్నా అయితే బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ చనా మసాలా కర్రీ రెడీ. టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. కర్రీ ఎలా ఉందో
కామెంట్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.